దేశంలో గొప్ప రాజ్యాంగాన్ని రచించిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశాన్ని తీర్చిదిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిరస్మరణీయులని బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని స్థానిక కోవల్మ సత్రం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందిన అంబేద్కర్ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశానికి అతి గొప్ప రాజ్యాంగాన్ని రచించారని కొనియాడారు. ముఖ్యంగా కుల మతాలతో విచ్ఛిన్నమవుతున్న భారతదేశానికి తన రాజ్యాంగం ద్వారా సమాన హక్కులు సమాన విధులు కల్పించి అందరినీ ఏకతాటిపైకి తెచ్చారని గుర్తు చేశారు. ముఖ్యంగా సమాజంలో వివక్షతకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. ఆయన కేవలం దళిత నాయకుడు కాదని ఆయన దేశంలోని అన్ని కులాలకు మతాలకు నాయకుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి మల్లారపు రవిప్రసాద్ ఆధ్వర్యంలో బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ శ్రీహరిరావు, గుండాల గోపీనాథ్ రెడ్డి, దీపక్ యాదవ్, పాటిబండ మురళి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, డాక్టర్ నరేష్, జేసు నాగేశ్వరరావు, ఏవన్ మస్తాన్, దేవరాజ్ ప్రసాద్ కుమార్, బీజేపీ నాయకులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, హేమంత్ కుమార్, నరేష్ నాయుడు, మధు, రాజశేఖర్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, ఏవన్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ మేధావి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పిస్తున్నాము. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన దేశానికి రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరూ సుఖమయ జీవితాన్ని అనుభవిస్తాను. ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలకి అన్ని వర్గాలకి సముచిత స్థానం ఇస్తూ రాజ్యాంగాన్ని రూపొందించి అందరికీ సమానమైన హక్కుల్ని ప్రసాదించారు మన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఆశయానికి అనుగుణంగా మనం అందరూ ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగిస్తూ మన దేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పిస్తున్నారు.